అందరికీ. ఇక్కడ మహాభారతంలో ధృతరాష్ట్రుడు చేతికి చిక్కింది కదా అని పాండవుల రాజ్యాన్ని గట్టిగా పట్టుకు కూర్చున్నాడు. ఆఖరకు శ్రీకృష్ణుడే వచ్చి చెప్పినా ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నాడు. ఇక అలాంటి ధృతరాష్ట్రుడికి గీతను బోధించినవాడు సంజయుడు. సంజయుడు అంటే సమ్యక్ జయం పొందినవాడు, అంటే ఇంద్రియాలను చక్కగా జయించినవాడు అని అర్థం. అంతటి గొప్పవాడు కనుకనే వ్యాసుల వారి అనుగ్రహంతో దివ్య నేత్రాన్ని పొంది శ్రీకృష్ణుడు గీత బోధనను సాక్షాత్తుగా విన్నాడు. ఆయన విశ్వరూపాన్ని దివ్య నేత్రంతో తిలకించి పులకరించిపోయాడు. అట్టి సంజయుని ద్వారా గీతా బోధన విన్న ధృతరాష్ట్రుడికి ఏమి ప్రయోజనం కలగలేదు. కానీ అర్జునుడికి మాత్రం గీతా బోధనతో మోహం తొలగింది, స్మృతి కలిగింది. ఇద్దరు విన్నది ఒకే విషయం, అయినా ఎందుకు తేడా? ఆలోచించి మీ నిర్ణయాన్ని కామెంట్స్లో తెలపండి. అప్పటి వరకు రాధాకృష్ణ.